Yo guys, ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం? వెల్కమ్ టు బాంబే టాకీస్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే మూవీ ద గోట్. గోట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తూనే ఉంటాం, రొనాల్డో ఇస్ ఎ గోట్, సచిన్ టెండూల్కర్ ఇస్ ఎ గోట్, విరాట్ కోహ్లీ ఇస్ ఎ గోట్ అని అంటుంటారు. బట్ ద యాక్చువల్ గోట్ ఈస్ ది గోట్ అంటే ద గ్రేటెస్ట్. Sir, the investigation has been intense. సార్ తెలుగులో చెప్పండి సార్, ఐజీ గారికి కూడా అర్థం అవుతుంది. అంటే ఆ ఫీల్డ్ లో వాడికి మించి పర్ఫామ్ చేసేవాడు లేడు అని అర్థం. ఒక రకంగా చెప్పాలంటే దళపతి విజయ్ లియో లాంటి సినిమా హిట్ తర్వాత వెంకట్ ప్రభు డైరెక్షన్ లో నటించిన చిత్రం ద గోట్. ఈ సినిమాని వరల్డ్ వైడ్ 183 crores పైన అమ్మారు, 183 కోట్లు పైగా అమ్మారు. ఇది వ్యాపారం. తెలుగు స్టేట్ లో ఈ సినిమా 21 కోట్లకు అమ్మారు. సో ఫుల్ రన్ లో 183 కోట్ల కంటే ఎక్కువ షేర్ ని ఈ సినిమా కలెక్ట్ చేసి ఈ సినిమా హిట్ అని అర్థం. తెలుగు వర్షన్ లో 21 crores కంటే ఎక్కువ కలెక్ట్ చేసి ఈ సినిమా తెలుగులో కూడా హిట్ అని అర్థం. ఈ గోట్ సినిమా సెప్టెంబర్ 5th గురువారం రిలీజ్ అయింది. సో ఈ రోజు డిస్కస్ చేద్దాం ఈ సినిమా రిజల్ట్. ఇక కథ విషయానికి వస్తే ఈ సినిమాలో హీరో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏజెంట్. ఈ విషయాన్ని తన సొంత ఇంట్లో వాళ్ళకు కూడా తెలియనికుండా మెయింటైన్ చేస్తుంటాడు. ఆయన ఆపరేషన్స్ లో భాగంగా ఒకసారి ఆయన థాయిలాండ్ లో పటాయాకి వెళ్లాల్సి వస్తుంది. అక్కడికి తన ఫ్యామిలీతో పాటు వెళ్తాడు. అక్కడ తనని తన ఫ్యామిలీని ఎఫెక్ట్ చేసే ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఈ ఇన్సిడెంట్ వల్ల హీరో హీరోయిన్ కూడా ఎన్నో రోజులు విడిపోవాల్సి వస్తుంది. సో ఈ ఇన్సిడెంట్ ఏంటి, ఈ ఇన్సిడెంట్ హీరో జీవితాన్ని ఎలా మార్చింది, కథ సాగుతూ పోగా మళ్ళీ అదే ఇన్సిడెంట్ హీరో జీవితాన్ని మళ్ళీ ఎలా చేంజ్ చేసింది, ఇలాంటి పాయింట్స్ అంతా మనం మూవీలో చూసి తెలుసుకోవాల్సిందే. ఇంకా ఈ సినిమా కథ విషయానికి సింపుల్ గా చెప్పాలంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు, కానీ ఆ ఇంట గెలవడం ఎంత కష్టం అనేది చెప్పడమే ఈ కథ. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాలో ఫస్ట్ టెక్నాలజీని, ఏఐని చాలా బాగా యూజ్ చేసుకున్నారు. ఆ డబల్ యాక్షన్ ప్రెజెంటేషన్ మాత్రం చాలా కొత్తగా, చాలా నీట్ గా ప్రెజెంట్ చేశారు. జనరల్ గా డబల్ యాక్షన్ అనగానే ఒకే హీరో ఎగ్జాక్ట్ గా ఇద్దరుగా కనిపిస్తుంటాడు, కానీ ఈ సినిమాలో ఇద్దరు ఎగ్జాక్ట్ గా ఒకేలా కాకుండా ఒకరు కొంచెం తన ఫాదర్ పోలికలతో ఉన్నట్టు ప్రెజెంట్ చేశారు. ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ హాలీవుడ్ లో మూవీ తీశారు, విల్ స్మిత్ నటించిన జెమినీ మ్యాన్. ఈ జెమినీ మ్యాన్ మూవీలో కూడా డబల్ యాక్షన్ ప్రెజెంటేషన్ సేమ్ ఇలాగే ఉంటుంది. ఒక రకంగా కాన్సెప్ట్ ఫ్రీగా దొబ్బేశారు అని చెప్పొచ్చు. ఆయన దొంగతనం కాదు, తస్కరించుట. అదే తస్కరించారని చెప్పొచ్చు. అండ్ ఈ సినిమా కంప్లీట్ గా కంటెంట్ బేస్డ్ మూవీ, నాట్ స్టార్ బేస్డ్ మూవీ. ఈ విషయంలో విజయ్ ఫ్యాన్స్ కొంచెం అప్సెట్ అవ్వచ్చు, ఎందుకంటే ఒక స్టార్ మూవీలో ఉండాల్సిన ఎలివేషన్స్ గానీ, ఆ హై గానీ, ఓవర్ ఎలివేషన్స్, ఓవర్ హైప్ ఈ సినిమాలో ఉండవు. ఈ సినిమా రిలీజ్ కు ముందు రిలీజ్ అయిన ట్రైలర్ గానీ, పోస్టర్లు గానీ అంతా హాలీవుడ్ యాక్షన్ మూవీకి తలపించేటట్టు ఉన్నప్పటికీ ఈ సినిమా కంటెంట్ మాత్రం కంప్లీట్ గా మన రీజనల్ ఫ్లేవర్ కి సరిపోయేలా ఉంటుంది. ఒక నార్మల్ ఆడియన్స్ కి ఈ సినిమా మాత్రం చాలా బాగా నచ్చుతుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా హ్యాండిల్ చేశాడు వెంకట్ ప్రభు. ఇంకా చెప్పాలంటే ఆడియన్స్ లిటరల్లీ కుర్చీలా కూర్చోపెట్టేశాడు అంతే, తల కూడా తిప్పకుండా స్క్రీన్ కి అతుక్కుపోయి చూస్తుంటాం. అంత ఎంగేజింగ్ గా తీసాడు ఫస్ట్ హాఫ్. అంత ఆడియన్స్ ఎంగేజ్ అవడానికి కారణం విజయ్ యాక్టింగ్ కూడా, దానికి తగ్గట్టు మ్యూజిక్. ఈ రోజులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనగానే ఒక సీన్ కి హై వాల్యూమ్ సౌండ్ తో మ్యూజిక్ బాక్సులు పగిలిపోయేలా కొడుతుంటారు మ్యూజిక్ డైరెక్టర్స్. అలా కాకుండా సీన్ కి తగ్గట్టు ఏ సీన్ కి ఎలా మ్యూజిక్ ఇస్తే అది ఆడియన్ ని కనెక్ట్ చేస్తుందో, ఆ ఎమోషన్ ఆడియన్ ని ఫీల్ అవ్వగలుగుతాడు అన్నట్టు కరెక్ట్ గా ఇచ్చాడు యువన్ శంకర్ రాజా మ్యూజిక్. ఈ సినిమాకి అది ఒక ప్లస్ పాయింట్. సో వీటన్నిటి కాంబినేషన్ తో ఈ ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్ గా నడుస్తుంది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే కొంచెం డల్ ఉంది, కానీ ఎక్కడ బోర్ అయితే కొట్టించదు. సెకండ్ హాఫ్ లో హీరో మాటి మాటికి ఫెయిల్ అయ్యే సీక్వెన్స్ ఉంటది. ఈ సీక్వెన్స్ ఇలాగే ఇంకొంచెం లాగితే సినిమా సంకనాగిపోతుంది అనుకున్నాను నేను. కానీ సేమ్ ఆ థాట్ వచ్చిన వెంటనే స్క్రీన్ ప్లే చేంజ్ చేశాడు డైరెక్టర్. డిస్కనెక్ట్ అయిన ఆడియన్స్ ని మళ్ళీ ట్రాక్ లోకి తీసుకొచ్చాడు. సో సెకండ్ హాఫ్ కూడా బోర్ కొట్టదు, కానీ ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే ఆ రేంజ్ అయితే మ్యాచ్ చేయలేకపోయింది. సెకండ్ హాఫ్ లో విజయ్ స్టార్ డమ్స్ పడాల్సిన ఎలివేషన్స్ పడుండాల్సింది. అప్పుడే అందరు ఆడియన్స్ సాటిస్ఫై అయ్యేవాళ్ళు. బట్ మూవీ ఈజ్ ఫైన్, గుడ్. ఇక ఈ మూవీలో నెగిటివ్స్ అంటే సెకండ్ హాఫ్ కొంచెం డల్ ఉండడం, సాంగ్స్ ప్లేస్మెంట్స్ కరెక్ట్ గా లేకపోవడం. సాంగ్స్ ప్లేస్మెంట్స్ అయితే కరెక్ట్ గా ఉన్నట్టు నాకు అనిపించలేదు. ఆడియన్ ఒక ఎమోషన్ లో ఉంటాడు, ఆడియన్ ఒక సాడ్ మూమెంట్ లోకి తీసుకొచ్చే సీన్ తర్వాత సాంగ్ పెడతాడు. క్లైమాక్స్ లో కమెంట్ ఆపరేషన్ ముందు నమిత ఐటమ్ సాంగ్ కావాలన్నాడు, వద్దురా అని బతిమలాడి చెప్పాను. సో ఆ జంప్ కన్విన్సింగ్ గా ఉండదు. కంటెంట్ నచ్చే ఆడియన్స్ కి అయితే ఈ సినిమా నచ్చుతుంది. సో ఫైనల్ గా ఈ సినిమాకి బాంబే టాక్స్ ఇస్తున్న రేటింగ్ 3/5. వచ్చే రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బాయ్.